ప్రైస్ లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు ధ్యానమునకై మనం ఒక వచనాన్ని ధ్యానిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. దేవుడు ఇక్కడ మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనని ఆయన యొక్క ప్రసంగంలో చెప్పడం మనం చూస్తాం. లోకమునకు ఉప్పై ఉండటం అంటే ఏంటి అని ఆలోచించినట్లయితే, ఉప్పు ప్రతి దానిలో కూడా ఉప్పు అనేది, ఉప్పుకి ఒక అనేది ఉంటుంది. ఉప్పు లేకుండా మనం ఏ కూరను కూడా తినలేం. ప్రతి దానిలో కూడా ఉప్పు ఉండాలి. అన్నీ వేసిన తర్వాత కూడా మనం ఉప్పు వేయకపోతే, ఉప్పు కోసం ప్రత్యేకంగా ఏమండి దీంట్లో ఉప్పు తక్కువైంది తీసుకొని రండి అని చెప్పి ఉప్పు మాత్రమే ప్రత్యేకంగా తీసుకొని వచ్చి ఉప్పు వేసుకుంటారు. ఉప్పుకి అంత ప్రాధాన్యత ఉంది, అంత ప్రత్యేకమైనది ఉప్పు. దేవుడు కూడా మనల్ని అంతటి ప్రత్యేకమైన వారిగా ఉంచాడు. దేవుడు మనల్ని కూడా అలాంటి ఒక ప్రత్యేకమైన జనాంగంగా మార్చాడు. ఉప్పు ఎప్పుడైతే తన యొక్క సారము కోల్పోతుందో అప్పుడు దాని వాల్యూ పోతుందన్నమాట. ఆ ఉప్పుని తీసుకొని పోయి రోడ్డు మీద విసిరేస్తారు. విసిరేస్తే దానిలో ఉన్న సారము పోయినప్పుడు విసిరేస్తే దాన్ని తొక్కుతారు జనాలు. అంత జాగ్రత్తగా వాడుకున్నవారే, అంత భద్రంగా చూసుకున్నవారే ఆ ఉప్పుని తర్వాత తొక్కుతారు అన్నమాట. ఎందుకంటే అది పనికి రాదు కాబట్టి. గనుక మీరు కూడా ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు కాబట్టి మీలో ఉన్న సారమును మీరు కాపాడుకొనండి. మీలో ఉన్న భక్తిని మీరు కాపాడుకొనండి. మీరు విలువైన వారు, మీరు ప్రత్యేకమైన వారు. మీలో ఉన్న సారమును మీరు పోగొట్టుకోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకొనండి. ప్రత్యేకమైన వారండి, ప్రత్యేకమైన వారిగా మీరు ఉండండి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉప్పు నిస్సారమైతే దేనికి పనికొస్తుంది? అది ఒక దేవుని బిడ్డ ఏమండి తనకున్న భక్తిని, తనకున్న విశ్వాసాన్ని కోల్పోతే ఎవరికి ప్రయోజనం? నువ్వు గనక నీ సారమును కోల్పోతే, నీ యొక్క క్వాలిటీని కోల్పోతే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఉప్పు ఎప్పుడైతే సారంతో ఉంటుందో, ఆ యొక్క ఉప్పు తన నిస్సారం అయిపోతే దేనికి ప్రయోజనం? దేని వలన సారం పొందుతుంది? అది బయట పారవేయడానికి తప్పితే దేనికి కూడా పనికిరాదు. దేవుడు అంటున్నాడు, మీరు అలా ఉండొద్దు. మీ భక్తిని మీరు కాపాడుకోనండి. మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీరు కాపాడుకోనండి. మీ యొక్క మీరు కాపాడుకోనండి. మీ ఆత్మీయ జీవితాన్ని మీరు కాపాడుకోనండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మిమ్మును ఈ లోకమునకు వేరై జీవించడానికి పిలుచుకున్నాను, మిమ్మల్ని వేరుపరుచుకున్నాను. కనుక మీరు ఈ లోకముతో కాకుండా లోకమునకు వేరై ప్రత్యేకమైనటువంటి జీవితములను మీరు జీవించాలన్నదే నా ఆశ అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనం ప్రత్యేకమైన వారిగా ఉంటున్నామా? లేకపోతే ఈ లోకముతో కలిసిపోయి, లోకముతో మిళితమైపోయి యహలోక సంబంధులుగా మనం ఉంటున్నామా? లేకపోతే పరలోక సంబంధులుగా మనం ఉంటున్నామా? ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొని అట్టి విధముగా ఉండడానికి మనము ప్రయాసపడదాం. యహలోక సంబంధమైన వారిగా కాక పరలోక సంబంధమైన వారి నిరంతరము సిద్ధపరచుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.